జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ గ్రామ మండల నాయకులు, సభ్యులు, వివిధ పార్టీల మండల జిల్లా నాయకులు పాల్గొన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ వివిధ పార్టీలకు వచ్చినటువంటి నాయకులందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ మూడు తరాల నాయకులు. ఒకటి, భారత స్వతంత్ర ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించి ఎంతో పోరాడినటువంటి నాయకులు. తెలంగాణ ప్రాంతం 1969లో అసెంబ్లీలో నడుస్తున్నటువంటి సమయంలో తెలంగాణ మాకు వస్తేనే మా బిడ్డలు, మా ప్రాంతం బాగుపడుతున్న ఉద్దేశంతో రాజీనామా చేసి జై తెలంగాణ నిదానాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టి జై తెలంగాణ అనుకుంటూ బయటకు వచ్చినటువంటి సమయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ప్రాంతానికి కొండానే పేరు కావచ్చు, అతను కొండంగా తెలంగాణ ప్రాంతానికి ఉండి తెలంగాణకు టిఆర్ఎస్ పార్టీ ఉద్భవించినటువంటి సమయంలో వారికి పార్టీ కార్యాలయంలో రాజధానిలో లేకుంటే తన యొక్క జలయజ్ఞంలో ఉన్నటువంటి తన యొక్క ఇల్లునే టిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ఇవ్వడం జరిగింది. అది చెప్పక తప్పదు. మరి కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ గాంధీ చెప్పక తప్పదు. అతను ఎన్నో ఉద్యమాల్లో బడుగు బలైన వర్గాల కోసం ఎంతో పోరాడి చేసినటువంటి నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇతను 1915 సంవత్సరంలో సెప్టెంబర్ 27 తేదీన అప్పుడున్నటువంటి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వాంకిడి అనే గ్రామంలో జన్మించడం జరిగింది. మరి ఎందరో స్వాతంత్ర ఉద్యమంలో పోరాడినప్పుడు, రజాకార్లకు ఎదురుగా పోరాడినప్పుడు, ఆంగ్లేయులకు ఎదురుగా పోరాడినప్పుడు, నవాబులకు ఎదురుగా పోరాడినప్పుడు ఎందరో దేశంలో జైలు పాలైతే తనకున్నటువంటి సంపదను కూడా జైలు పాలైన అందరినీ స్వచ్ఛందంగా వారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ ఘనత కొండా లక్ష్మణ్ బాపూజీకి దక్కింది. మరి పద్మశాలి ముద్దుబిడ్డగా పుట్టినందుకు మేము గర్విస్తున్నాం. మరి ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ అన్ని కుల వర్గాల వారు ఇన్వాల్వ్ చేయవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. ముందుగా కొండా లక్ష్మణ్ బాపూజీ గవర్నమెంట్ ఆఫీసులలో కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని తప్పకుండా జరుపుకోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఇంతకుముందే గ్రామ పంచాయతీ ఈఓ గారు కూడా, కార్యదర్శి గారు కూడా మరి ఇక్కడ ప్రోగ్రామ్ రమ్మంటే సార్ మాకు అఫీషియల్ గా గ్రామ పంచాయతీలు చేసుకోవాలని చెప్పిన కనుక మేము గ్రామ పంచాయతీలు చేసుకోవడానికి వెళ్తున్నాం సార్ అని చెప్పడం జరిగింది. సంతోషం. అన్ని గ్రామ పంచాయతీ మల్లాపురం మండలంలో పద్మశాలి కుల బంధువులందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే వివిధ పార్టీ రాజకీయ నాయకులందరికీ లక్ష్మీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఇంతకుముందు 1969లో శాసనసభ్యులు మినిస్టర్ పదవికి రాజీనామా చేసి అప్పుడు ఇంతకుముందు రవిశర్ గారు చెప్పినట్టు తెలంగాణ తెలుగుదేశంలో ఉద్యమంలో పోట్లాడి అప్పటి నుంచి సభ్యులైనా కూడా కొట్లాడిన చరిత్ర లక్ష్మణ్ గారికి ఉంది కనుక, అలాగే టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా ఆవిర్భవించి అప్పుడు టిఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉంది. ఆయన ఇల్లును కూడా టిఆర్ఎస్ పార్టీకి ఇచ్చి పార్టీ ఆఫీస్కి ఇచ్చినందుకు, ఎందుకంటే ఎప్పటికీ తెలంగాణ ప్రజలందరూ ఆయన నడుస్తానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడగానే అధికారికంగా అప్పుడు కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకుని అధికారికంగా చేయాలని చెప్పి చెప్పినందుకు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా ఆహ్వానించిన పద్మశాలి సంఘం అధ్యక్షులు అయ్యోరు జగరథం గారికి, శ్రీపురం రవీందర్ గారికి, మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పద్మశాలి కుల బాంధవులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, వివిధ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ